భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ బుడగ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు ఏమన్నా నమస్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రుద్రాక్షతో పాటు కరంగలి మాల గురించి కూడా చాలా మంది వెబ్సైట్స్ లో వెతుకుతున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ మోసాలే జరుగుతున్నాయి, అలాగే నకిలీవే అమ్ముతున్నారు. కాబట్టి కొంచెం దయచేసి అవి క్షుణ్ణంగా పరిశీలించి మంచివా కాదా అని తెలుసుకొని చక్కగా తీసుకోవచ్చు. మరి కరెక్ట్ మాల కావాలన్నా, కరంగలి మాల, అలాగే మంచి రత్నాలు కావాలన్నా మీరు గురుగారితో లైవ్ లో మాట్లాడవచ్చు, లేదా లైవ్ అనంతరం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు గురుగారి ఆఫీస్ కి. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం? శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈశ్వరానుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని అందరికీ కోరుకుంటూ, ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని రకాలుగా ఉండాలి. శ్రావణ మాసం శుభప్రదంగా అందరికీ జరగాలని కోరుకుంటూ ఓ చిన్న కథ ఎప్పటిలాగే చెప్పుకుంటూ, ఒక ఇద్దరు స్నేహితులు, మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు, ఇద్దరు కలిపి వ్యాపారం చేద్దామని అనుకున్నారు. ఇద్దరు అలాగే వ్యాపారం చేశారు. వ్యాపారం చేస్తే అంటే మామూలుగా ఉన్నంత వరకు పర్వాలేదు. ఎప్పుడైతే మనీ ఇన్వాల్వ్ అవుతుందో ఆ స్నేహం ఏదన్నా అవ్వచ్చు, ఆ బంధుత్వం ఏమన్నా అవ్వచ్చు. డబ్బు రూపాయి నువ్వేం చేస్తావంటే చాలా చెప్పుద్ది, ఏమేం చేయగలదు, అది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. సరే, ఇద్దరు స్నేహితులు, మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు వ్యాపారం కలిపి చేశారు. అద్భుతంగా రాణించారు, కోట్లాది రూపాయలు సంపాదించారు. సరే, లాభాలు పంచుకుందాం అనుకున్నారు. బాగా సంపాదించే వరకు పంచుకోకూడదు అనుకున్నారు. లాభాలు బాగా విపరీతంగా ఉన్నాయి, పంచుకుందాం అనుకున్నారు. అనుకున్నప్పుడు ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితుడికి ఆలోచన వచ్చింది. ఇది పంచుకుంటే ఇప్పుడు సంపదలో సగం తనకి ఇచ్చేయాలి, అతను తన్నే లేపేస్తే మొత్తం నాకే ఉంటుంది అని ఆలోచన రాగానే విషం పెట్టి చంపేస్తాడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ సంపద ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగింది, బాగా పెరిగింది. లగ్జరీస్ బాగా అలవాటు చేసుకున్నాడు. ఖరీదైన ఫారిన్ కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, డబ్బు దశకం మొత్తం అన్నీ చేరాయి, అన్నీ తన దగ్గర ఉన్నాయి. మంచి లైఫ్ అనుభవిస్తున్నాడు. మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి కొడుకు పుట్టాడు. వాడు పెద్దవాడయ్యాడు. విదేశాల్లో చదివించాడు, బాగా చదువుకున్నాడు. అలా విదేశాల్లో చదువుతుండగా కొడుక్కి ఒకరోజు అనుకోకుండా ఒక విచిత్రమైన రోగం వచ్చింది. అక్కడ విదేశాల్లో జాయిన్ చేస్తే ఏం చేసినా తగ్గట్లేదు. బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఆ వ్యాపారం మీద దృష్టి పోయింది, అంతా కొడుకు మీద బెంగ పుట్టుకుంది. వ్యాపారం ఆగిపోయింది. ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాడు, ఆస్తులు అమ్ముకుంటూ వస్తున్నాడు, వ్యాపార సంస్థలు వదులుకుంటూ వస్తున్నాడు. ఎంత చేసినా ఆ రోగంలోంచి కొడుకు బయటపడట్లేదు. అదేమి రోగమో విపరీతంగా తినొస్తుంది. మొత్తం అంతా డబ్బంతా అయిపోతుంది, ఆస్తులన్నీ అయిపోతాయి, కొడుక్కి తగ్గదు, మొత్తం అన్నీ అయిపోతాయి, ఇంకేమీ మిగలదు. ఆఖరిలో ఒకరోజు కొడుకు దగ్గర ఉన్నప్పుడు ఒక విచిత్రమైన ఫీలింగ్ కొడుకులో, ఒక ఫేస్లో ఒక విధమైనటువంటి డిఫరెంట్గా ఒక ఏదో తేజస్సు లాంటిది కనబడుతుంది. అప్పుడు కొడుకు అన్నాడు, నాన్న నన్ను గుర్తుపట్టావా అని. అంటే గుర్తుపట్టకపోవడం ఏముంది, నువ్వు నా కొడుకువి కాదు, 30 ఏళ్ల క్రితం నువ్వు నన్ను చంపేశావు, నీ స్నేహితుడిని. తర్వాత నీ కొడుకై పుట్టాను. నా అప్పు మొత్తం నీ దగ్గర ఏది వదిలిపెట్టకుండా వసూలు చేశాను. అప్పే కాకుండా నువ్వు చేసిన దానికి పెనాల్టీ, ఈ డబ్బుకి వడ్డీ, మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పేసి కొడుకు వెళ్ళిపోతాడు అనారోగ్యంతో. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎవరినైనా మోసం చేసినా, ఎవరినైనా వంచి నువ్వే లబ్ధి పొందుదాం అనుకున్నా అది ఎన్నో జన్మల తర్వాత కాదు, ఈ జన్మలోనే అది నీ నీడై వెంటాడుతూ నీ పతనం వరకు తీసుకెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో వడ్డీ, అసలు, పెనాల్టీలు అన్నీ కలిపి తీసుకొని వెళ్ళిపోద్ది అని చెప్పడానికి ఈ కథ ఒక చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి నువ్వు ఏం చేస్తే, మంచి చేస్తే అది బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది. నువ్వు చెడు చేసినా ఇంతై అంతై వస్తుంది. నువ్వు అనుకుంటావు అది ఇంతై అని, మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అవుతుంది ఖచ్చితంగా. అందులో ఎలాంటి, ఇప్పుడు నేను రోజు చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకా వెంటనే జరుగుతుంది, మళ్ళీ టైం తీసుకోదు, ఇంకా 30 ఏళ్ళు టైం తీసుకోదు, ఇప్పుడు టైం తీసుకోదు. కాబట్టి అలాంటి వాటి గురించి ఆలోచించకండి. ఓకే, ఇప్పుడు సహజంగా మన థింకింగ్ బట్టి కూడా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ విషయాలు జరగడం, నెగిటివ్గా ఆలోచిస్తే నిజంగా నెగిటివ్ జరగడం జరుగుతుందా? ఖచ్చితంగా. అవునా? ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందామా? కాల్ తీసుకుందాం. రైట్, ఓకే, ఫస్ట్ కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ్. మీకు, మీ కుటుంబ సభ్యులకి.
శ్రావణ మాస శుభాకాంక్షలు. స్వామి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 30, 2006 మేడం. 30 ఏప్రిల్ 2006 అమ్మా. అవును స్వామి. 6. అవును స్వామి. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును స్వామి. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయి స్వామి. ఎంతమంది పిల్లలు మీకు? ఇది ద్వాదశి శుక్లపక్షము శుద్ధ ద్వాదశి. ఇది సింహరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము, అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. సో ఇప్పుడు మాట్లాడదాం. ఇందాక అడిగిన దానికి ఏమిటంటే, అంటే మొన్న మనం మాట్లాడుకున్నాం ఇదే కార్యక్రమంలో, రుద్రాక్ష ధారణ చేస్తే ఆరోగ్యానికి ఎలా మేలు అవుతుంది, అది పైన వేసుకుంటాం కదా లోపలికి తీసుకోం కదా అనే దాని గురించి, క్రోనలాజికల్ ఏజ్ గురించి, బయోలాజికల్ ఏజ్ గురించి, అది ఎలా మార్పులు చెందుతుంది అనేది శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా రెండూ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అలాగే శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, ఇప్పుడు మన సంకల్పం ఫలిస్తుందా లేదా, సంకల్పించుకుంటే ఏదన్నా అవుతుందా అవ్వదా, సంకల్పానికి ఉన్న బలం ఏమిటి, స్పిరిచువాలిటీకి ఉన్న బలం ఏమిటి, మైండ్ పవర్ ఏమిటి, రుద్రాక్ష బలం ఏమిటి, ఈ పవర్ ఏమిటి, సింపుల్గా చెప్పుకోవడానికి వీలైనంత సింపుల్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 1962 సంవత్సరంలో జపాన్లో విద్యార్థుల మీద ఒక సంస్థ ఒక ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం ఏమిటంటే, చాలామంది విద్యార్థులను కూర్చోబెట్టి 2 పార్ట్లుగా వాళ్ళని డివైడ్ చేసి, అక్కడ ఈ పాయిజన్ ఐవీ అని ఒక చెట్టు మనం గూగుల్ చేస్తే కనిపిస్తుంది. పాయిజన్ ఐవీ అత్యంత ప్రమాదకరమైనటువంటి చెట్టు. ఆ గాలి తగిలిన చర్మం మచ్చలు పడిపోతుంది. సో ఆ చెట్టు ఆకులు తీసుకున్నారు, కొన్ని మామూలు ఆకులు కొన్ని తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు విద్యార్థులు, కొంతమంది విద్యార్థులకి కుడి చేతి మీద ఈ పాయిజన్ ఐవీ ఆకుని తీసుకొని, ఇది ఒక మామూలు ఆకు, ఇది ఒక మామూలు ఆకు, ఇది చూద్దాం కాసేపటి తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుందో, దీనికి ఎలాంటి హాని చేసే గుణం లేదు అని చెప్పి ఆకులు దానికి స్టిక్ చేశారు. తర్వాత మామూలు ఆకులు తీసుకొని ఈ గ్రూప్లో ఉన్న రెండో గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇంకొక చేతికి ఇవి ఆకులు అతికిచ్చి, సిమిలర్గా ఉండేటువంటి ఆకులు అతికిపిచ్చి, ఇది పాయిజన్ ఐవి ఆకులు, ఇవి గనక ఈ లీవ్స్ కనుక తగిలితే చాలా దారుణంగా ఉంటుంది, దీని రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి దాని గురించి చెప్పారు, దీని గురించి చెప్పారు. అది అయిపోయింది. కొద్దిసేపటి తర్వాత తీసి చూస్తే ఈ పాయిజన్ ఐవి, వాస్తవంగా పాయిజన్ ఐవి ఏదైతే ఆకుందో అందులో కొంతమంది ఒక 10% మాత్రమే ఎలర్జీ వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఏమీ అవ్వలేదు. అంటే అది ఏమి కాదు, మామూలు ఆకు అని చెప్పారు. మైండ్ అలాగే ఆలోచిస్తుంది. అది ఒక 10% మందికి మాత్రమే రియాక్షన్ వచ్చింది, బొబ్బలు వచ్చి దద్దుర్లు వచ్చాయి, మిగిలిన అందరూ బాగున్నారు, ఎవరికి ఏమీ అవ్వలేదు. సో రెండోది, ఇది పాయిజన్ ఐవి ఆకు అని చెప్పారు. చెప్పిన తర్వాత కొంతసేపటి తర్వాత తీస్తే ఇది 100% అందరికీ ఎలర్జీ వచ్చింది, రియాక్షన్ వచ్చింది. మామూలు ఆకు, దాంట్లో ఏమీ లేదు, మామూలు ఆకు. సో అంటే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎంత శక్తివంతమైన, ఎలా అయితే ఏదనుకున్న మన నాన్న చాలాసార్లు చెప్పాం, మనం అనుకున్నది అది హైజాక్ చేసి ఒక నెగిటివ్ ప్రోగ్రామ్ చేసుకొని బ్రెయిన్ ద్వారా అన్ని ఆర్గాన్స్కి పంపించి ఎండ్ ఆఫ్ ది డే తనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తుందని మనం శాస్త్రీయంగా కొన్నిసార్లు చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏమనుకుంటున్నామో అటువైపు తీసుకొని వెళ్తుంది. అందుకనే తదాస్తు దేవతలు ఉంటారు, చెడు మాట్లాడుకోవద్దని మన పెద్దవాళ్ళు ఈ సబ్ కాన్షియస్, కాన్షియస్, సెమీ కాన్షియస్, అంతఃచేతన ఇవేమీ చెప్పకుండా ఇదే ఒక్కటే చెప్తారు, పైన తదాస్తు దేవతలు ఉంటారు అని. సో ఇప్పుడు ఇది పక్కన పెడదాం. ఇది ఒక ఆలోచన. ఇంకొకటి అంటే, మన మైండ్ పవర్ ఎలా ఉంటుందో, మన మైండ్ పవర్కి గురువుల ఆలోచనలు తోడైతే, ఒక ఆధ్యాత్మికవేత్తలు గొప్పవాళ్ళు తోడైతే మన ఆలోచనకి అది ఎలా ఉంటుంది. తర్వాత ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ తోడైతే సింపుల్గా మనం ఈ శాస్త్రీయ సంగీతానికి మకుటంగా భావించే మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, కంచి పరమాచార్య మహాస్వామి వారికి విపరీతమైన భక్తురాలు, మంచి ఫాలోవర్. ఆయన తిరుగులేదు ఆయన మాటగా, ఆయన ఏది చెప్తే అదే చేస్తారు. సరే, న్యూయార్క్ నగరం నుంచి పాట పాడడానికి ఆహ్వానం వచ్చింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, అమెరికా నుంచి.
స్వామివారి దగ్గర మహాస్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది, ఇలా పెడుతున్నానంటే మైత్రిం భజతే అని స్వయంగా ఒక పాటని, ఒక కీర్తనని రాసి, స్వామివారు రాసి సమైక్యతను సమగ్రతను చాటి చెప్పే, భారతీయ సమైక్యతను సమగ్రతను చాటి చెప్పే ఈ మైత్రిం భజతే అనే గేయాన్ని వారు రాసి సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు. సుబ్బలక్ష్మి గారికి ఇస్తే అది అమెరికాలో తీసుకెళ్లి న్యూయార్క్ నగరంలో పాట పాడడానికి 1 గంట ముందు ఆమె ఆశ్చర్యపడ్డారు. ఈ ప్రయాణము, బడలిక, మార్పు, వాతావరణం, నీళ్లు అన్నీ చేసి గొంతులో విపరీతమైన మార్పు వచ్చింది. అసలు పాట పాడడం కాదు కదా, మాట్లాడడానికి అవకాశం లేదు. గొంతు నొప్పి, అదొక రకమైన ఇబ్బంది. అసలు అదొక విచిత్రమైన పరిస్థితికి వెళ్ళిపోయి ఇప్పుడు పాట ఎలా పాడతారు? పాడడం కోసం అమెరికాకి వచ్చారు, బోల్డ్ అంత ఖర్చు పెట్టారు, న్యూయార్క్ నగరంలో అంత సిద్ధమైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అక్కడే కూర్చొని ఒక్కసారి కూర్చుండిపోయి మోకాళ్ళ మీద కూర్చొని మహాస్వామి వారిని మనసులో ప్రార్థించుకున్నారు. ప్రార్థించుకోగానే ఇలా ఆయన్ని గుర్తు చేసుకున్నారు, ఆయనకి బాధ చెప్పుకోగానే వితిన్ చాలా తక్కువ టైంలో నార్మల్ అయ్యి అక్కడికి వెళ్ళి మామూలుగా పాట పాడేసిన తర్వాత అద్భుతంగా ఆ కోకిల కంఠం న్యూయార్క్ నగరాన్ని అలలాడించింది, ఉర్రూతలూగించింది. అందరూ ఈ సంగీత మనసులో అనుకున్నారు. నార్మల్ అయిపోయిన తర్వాత అక్కడే మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చొని అలా కన్నీటి పర్యంతం అలాగా ప్రోగ్రాంలోనే ఏమిటి విచిత్రం అని స్వామివారికి మళ్ళీ మనసులోనే చెప్పుకొని, అంటే మన ప్రయత్నానికి, మన నమ్మకానికి, ఇందాక మనం ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మన మైండ్ ఏదనుకుంటే దాని వైపు తీసుకువెళ్ళడం, దాని ఒరిజినల్ యాక్షన్ కాకుండా దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. ఇలా మైండ్ అలా తీసుకొని వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మన ఆలోచనకి ఒక దైవికమైన సంపద తోడైతే, అంటే ఆధ్యాత్మికవేత్తలు, గురువులు, వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఇది తోడైతే ఎలా ఉంటుంది మన ప్రయత్నానికి. అలాగే మన ప్రయత్నానికి మనం రోజు మాట్లాడుకుంటాం, మీ ఆశీర్వచనము పెద్దవాళ్ళకి చెప్తుంటాం, మీ ఆశీర్వచనము, పిల్లల ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము తోడైతే ఎలా ఉంటుంది. అలాగే మనం ఇది ధరించినప్పుడు, రుద్రాక్షలు ధరించినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే, మన ఆలోచనకి ఒక గురువుల ఆలోచన అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందో చూసాం. ఆ గురువుల అనుగ్రహం ప్లేస్లో భగవంతుని అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుంది. మనకి ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ నాకంటే ముందు జనరేషన్, నాకు తెలియదు. అది రాజు పేద సినిమా ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసింది. ఆ సినిమాలో ఆయన బొమ్మ పెట్టుకుంటాడు జోబులో బొమ్మ, జేలా బొమ్మ. ఆ బొమ్మ ఉన్నంత వరకు ఆయనకు అపజయం ఉండదు, కాన్ఫిడెంట్. అలాగే మనకి రాజేంద్ర ప్రసాద్ ఒక కాయిన్ పెట్టుకుంటాడు. సో అదే మన ఆలోచనకి అది ఉంటుంది, ఇది జయించేస్తుంది అన్న నమ్మకానికి, నిజంగా జయించేసేది ఒక దైవికమైన సంపద, ఈశ్వరుడే ఉంటాడని చెప్పే రుద్రాక్ష మన దగ్గర ఉంటే అది ఎలా ఉంటుంది. అందుకనే అది వేసుకుంటే అద్భుతమైన ఫలితాలు రావడానికి కారణం ఇలాంటి శాస్త్రీయంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ తో మనం చెప్పుకోవచ్చు, అన్ని రకాలుగా రుజువైంది. కాబట్టి అందుకనే రుద్రాక్ష ధారణ కరెక్ట్ గా వేసుకోగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అంతే, బాగా వివరించారు గురుగారు. రైట్, కాల్ చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు? కృష్ణారెడ్డి గారు, ఓం నమః శివాయ. నమస్కారం సార్, చెప్పండి ఎలా ఉన్నారు? సార్ మా అబ్బాయి గురించి అడుగుదామని. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూలై 28, 2006 సార్. 20 అండి, 28 జూలై 28 2006 8:18 AM. శుక్రవారం అని తెలుసు కదండి, శుక్రవారం ఉదయం, ఫ్రైడే మార్నింగ్ సార్. అలాగే ఇది చతుర్దశి, క్యాలెండర్లో త్రయోదశి పౌర్ణమి ముందు చూపిస్తుంది, కానీ అబ్బాయి పుట్టినప్పటికి చతుర్దశి గడియలు వచ్చాయి. ఇది ధనుర్రాశి. ఈ అబ్బాయికి మీరు రివర్స్ రుద్రాక్ష త్రయోదశిముఖి కానీ నవముఖి కానీ, త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, ఇప్పుడే అనుకున్నాం, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. అలా అని ఏది పడితే అది వేయకండి.
దురదృష్టం రుద్రాక్షల్లో 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఈ వారం క్యాంప్స్ గురుగారు బెంగళూరు రేపే. రేపు సో బెంగళూరు పెద్ద నగరం, నాకు అక్కడ ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అలా అని నేను ఎక్కువసేపు అక్కడ ఉండలేను. కారణం చెప్పాను, 1:30 వరకే ఉంటాను. అంటే సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి కాబట్టి 1:30 వరకే ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. ఓ 2-2:30 గంటలు మించి ఉండలేను. ఈ లోపే నేను అక్కడ చూడాలి. మీరు ఈ ఎడావుడిలో 2-3 పేర్లు నమోదు చేస్తే నిజంగా అవసరమైన వాళ్ళకి అది అవకాశం లేకుండా పోతుంది. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా కలవచ్చు. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి బెంగళూరులో. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం నాడు మినహాయిస్తే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశంలో. ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు బెంగళూరులో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. అర్థం చేసుకొని సహకరించండి. ఈ పని అంతా నా మీద ఉంటుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకు ఉంది. మీకు ఆ నమ్మకం ఉంటే ఒక్కొక్కటే నమోదు చేయించండి. ఓకే గురుగారు, మరో కాల్ చూద్దాము. హలో హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మా నమస్కారం, మీ పేరమ్మా? మేడం నేను మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. మీరు రోజు షో చూస్తుంటారు, మంచి మంచి విషయాలు చెప్తుంటారు మీరు. అమ్మా మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. సార్ గురుగారు వినిపిస్తుందా? వినిపిస్తోందమ్మా. హెల్త్ బాగుంటుంది సార్, అనుకున్న పనులు వస్తేది హెల్త్ బాగుండట్లేదు. ఏమి అనారోగ్యం చెప్పొచ్చా అమ్మా? అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉంటుంది డాక్టర్. అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జియాగూడ అండి సార్, హైదరాబాద్ నుండి. జియాగూడ. ఏం చేస్తారమ్మా మీరు? హోమ్ మేకర్ మేడం సార్. నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హోమ్ మేకర్. హోమ్ మేకర్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. హెల్త్ బాగుండదు సార్, అనుకున్నట్టు కావట్లేదు, అందుకని కాల్ చేసిన. డేట్ ఆఫ్ బర్త్ 1977. నాకు ఏమీ అర్థం అవ్వట్లేదమ్మా, ఏమీ అర్థం అవ్వట్లేదు. ఒకటి అర్థమైంది, అనారోగ్యం కొంత ఉందని, అనుకున్న పనులు ఏమీ జరగట్లేదని. ఇప్పుడే మనం అనుకున్నాం సంకల్ప బలం ఏమిటో. మన ధర్మం కూడా ఏం చెప్తుందంటే, నీ సంకల్పం బలంగా ఉంటే కొండైనా చిన్నదే. నీ సంకల్పం సరైనదైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. కాబట్టి బలంగా సంకల్పించుకోండి, పాజిటివ్గా ఉండండి. అనారోగ్యం ఏదన్నా ఉంటే తత్సంబంధిత వైద్యుల సలహాలు తీసుకోండి. సో హైదరాబాద్లోనే ఉంటున్నారు కాబట్టి జనరల్గా నేను ఎవరిని నన్ను కలవమని నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. నేను అపాయింట్మెంట్స్ అయ్యేవను. మీకు అంటే మీరు మాట్లాడింది ఏది నాకు అర్థం కాలేదు. మీరు లోకల్లోనే ఉంటే రావడానికి అయితే ప్రయత్నం చేయండి. నాకు ఎలాంటి అపాయింట్మెంట్స్ అయ్యి ఉండవు, కన్సల్టేషన్ ఫీజు ఉండదు. అందుకే నేను రమ్మండంలో ఎలాంటి స్వార్థము ఉండదు. సో మీకు ఇబ్బంది లేదు అనుకుంటే రావచ్చు, నేను ఉంటాను. నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. నాకు అర్థం కాలేదు కాబట్టి మీరు మాట్లాడింది. ఆరోగ్యానికి ఒక 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి, శరీరానికి తాకే విధంగా. ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఇక కరుంగలి మాల గురించి చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఎటువంటి మాల ధరిస్తే మంచిది, అలాగే ఎలా వేసుకోవాలి, దాంట్లో నకిలీలు మంచివి ఎలా గుర్తించాలి అని. ఇది ఖచ్చితంగా నేను నిన్న చెప్పినా మళ్ళీ చెప్తాను. ఎందుకంటే దురదృష్టం ఏమిటి అంటే, దీని పట్ల అవగాహన లేకుండా నోటుకు వచ్చినట్టు ఎవరికి తోచింది వాళ్ళు యూట్యూబ్లో చూసి చెప్పడం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం, దానికి సంబంధించిన రీల్స్ అయి పంపించడం. అందులో ఏది వాస్తవం కాదు. వాస్తవానికి చాలా వరకు చాలా దూరం. సో వాస్తవం ఏమిటి అంటే, ఇది పాతాళ శంభు మురుగన్ తమిళనాడులో ఒక దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటిది. వాళ్ళు కరుంగలి అన్నది తమిళ నేము, అది ఆంగ్లంలో బ్లాక్ ఎబోని
అంటే తెలుగులో నల్ల తుమ్మ చెట్టు. ఓకే. ఇది ఇంత సింపుల్. దీన్ని ఏం చేస్తున్నారంటే ఇది సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అని, ఇది కరుంగలి వృక్షం అని, ఇది 150 సంవత్సరాలు పెరుగుద్దని, తర్వాత మధ్యలో ఒక 50 సంవత్సరాలది అది డెవలప్ అవుద్దని, అది కింద పడిపోయిన తర్వాత ఇంకో 100 సంవత్సరాలు ఉంటుంది. సృష్టిలో ఇవేమీ జరగవు. భూమి మీద ఇలాంటి వింతలు ఎక్కడా లేవు. ఇవి నిజాలు అనుకోకండి, ఇలా ఉండదు అసలు ఎక్కడ. ఆ మధ్యలోంచి తీసేదే కరుంగలి ఇలా చెప్తున్నారు. ఇదంతా ఏమీ కాదు, ఇది బ్లాక్ ఎబోని నల్ల తుమ్మ. పూర్వం దిష్టి దోషాల కోసం పెద్దవాళ్ళు ఇది ఉపయోగించేవారు. ఇది బరువుగా ఉంటుంది. దీంతో ఏవి సామాన్లు చేయించేవారు కాదు ఇంట్లో, కుర్చీలు అవి, ఎందుకంటే చాలా బరువుగా ఉంటుంది అది. నల్ల తుమ్మ బాగా మంచి సాలిడ్గా ఉంటుంది అనమాట, బాగా బరువుగా ఉంటుంది. సో ఇది వేసుకోవడానికి ఈ సంస్థ ఏమిటంటే భారతదేశం మొత్తం మీద మీరు ఎక్కడున్నా, ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి వెళితే ఒరిజినల్ కరుంగలి మీరు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఏ వుడ్లోంచి అయితే అది రౌండ్గా కట్ చేశారో, కట్ చేయగా మిగిలిన పీసు తేనె తుట్టులా కన్నాలతో ఉంటుంది, ఆ పీసు కూడా మీకు ఇచ్చేస్తారు. అంటే ఇది దాని సర్టిఫికేట్ ఎవరిస్తారు? సర్టిఫికేట్ గవర్నమెంట్ ఏమి ఇవ్వదు, ఎవరికాళ్ళు వాళ్ళే ప్రింట్ చేయించేసుకొని ఇది ఒరిజినల్ అని రాసి ఇచ్చేస్తారు. ఇవి కాదు కావాల్సినవి. ఇప్పుడు ఈ సంస్థ నుంచి మీకు ఏదైతే మిగిలిపోయిన వుడ్ కూడా మీకు ఇస్తారో, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే ఇది అది అవునో కాదో, బ్లాక్ ఎబోనియో కాదో వాళ్ళు చెబుతారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెప్తారు, ఎవరి ఇది సర్టిఫికేట్ అక్కర్లేదు. అది ఆ పీసు మీరు పూజా మందిరంలో పెట్టండి, ఇది వేసుకోండి. ఇప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ రానప్పుడు అది పూజా మందిరంలో పెడితే ఇంటికి రావు, ఆ గృహానికి. మీరు వేసుకుంటే మీరు బాగుంటారు. సో అలా వేసుకోండి, అది ఒరిజినల్ వేసుకోండి. లేదు భారతదేశంలో ఏ మూల మీరున్నా వీళ్ళు మా వాళ్ళని కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తారు, మీరు కొరియర్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. ఒరిజినల్ అయితే మీ దగ్గరికి దొరుకుతుంది. తర్వాత ముఖ్యమైనది, అది తినకూడదు ఇది తినకూడదు ఇవన్నీ ఏది నిజం కాదు, ఏది నిజం కాదు. వాళ్ళు వేసుకోవద్దు వీళ్ళు వేసుకోవద్దు, ఇది ఏది నిజం కాదు. అది ఒక దైవికమైన సంపద అయితే ఎవరికీ దూరం కాదు, ఎవరు అనర్హులు కాదు. అందులో ఈ సాంప్రదాయము ఆచారాల విషయానికి వస్తే ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. కాబట్టి నమ్మి ధరించండి, ఆ ఫలితం చాలా బాగుంటుంది. ఇలాంటి మాటలన్నీ ఎంటర్టైన్ చేయకండి. అది ఒక దైవికమైన సంపద. దైవం మనకెప్పుడూ కీడు చేయడు, అంతే. అది క్షుద్రం కాదు, దైవికం. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి మీ పేరు, మాట్లాడండి. గురుగారు ఉన్నారు, త్వరగా టైం అయిపోతుంది. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాస శుభాకాంక్షలు. డేట్ ఆఫ్ బర్త్ జనవరి 8, 2013. అంతేనా అమ్మా? ఇప్పుడేమిటి 8th క్లాసా? 7th పూర్తయింది. సో ఒక చిన్న రుద్రాక్ష 8 ముఖాలు అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి, శరీరానికి తాకే విధంగా ఈ రుద్రాక్ష వేయండి. ఒక మామూలు రుద్రాక్షే, ఫలితం మాత్రం ఒక అద్భుతం. నేను అనేక సార్లు చెప్పాను, ఇది అన్ని ఫలితాలు వస్తాయంటే అన్ని అవసరం లేదు. అందులో 1% ఫలితం వస్తే ₹1,00,00,000 సూట్ కేసు కట్టి ఇదే విలువైంది. సరే వేసుకుంటే అది 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా, ధరించిన వాళ్ళు చెప్తారు. అంత బాగుంటుంది, శుభం. ఎలాంటి నియమాలు లేవు. మంచి విషయాలు నాటి కార్యక్రమంలో అందరికీతో కూడా పంచుకున్న ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. ఇక రేపు బెంగళూరులో గురుగారు అందుబాటులో ఉంటున్నారు. దయచేసి ఒక్కొక్క పేరు నమోదు చేసుకుని గురుగారితో మీరు మాట్లాడవచ్చు. సరైన రుద్రాక్ష ఏది కావాలో అది తీసుకోవచ్చు. ధన్యవాదాలు. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.